వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆపరేటర్స్ అనే టాపిక్ చెప్పాం, మనం ఎన్ని టైప్స్ ఉంటాయో. సో దాంట్లో మళ్ళీ నేను టైప్స్ చెప్పాను కదా. సో ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఏం లేదు, జస్ట్ ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఇప్పుడు సంథింగ్ ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడం. ఈ 5 అనే వాల్యూ ఈ వేరియబుల్కి నువ్వు అసైన్ చేస్తున్నావు, జస్ట్ ఇలా అసైన్ చేస్తున్నావా లేదా. ఒకవేళ b = 10 తీసుకున్నా, ఓకే. సో ఈ 10 అనే వాల్యూ దీనికి అసైన్ చేస్తున్నా, ఓకే. సో ఈ విధంగా అసైన్ చేస్తున్నాను లేదా అంటే మీకు ఆల్రెడీ తెలిసిన మ్యాటరే, కానీ నేను జస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది చెప్తున్నాను దాంట్లో ఎట్లుంటుంది అనేది, ఓకే. ఒకవేళ d = 80, e = 90, f = 100 ఇలా ఏదో ఒకటి అసైన్ చేస్తున్నాను లేదా. మొత్తం సంథింగ్ ఒక వాల్యూని నువ్వు ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నావు. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. సో మరి నేను ఇది చెప్పాను, సో మీరు ఒకసారి డెఫినేషన్ చూస్తే అసలు దేనికోసం అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ సంథింగ్ టు ద వేరియబుల్. ఒక వేరియబుల్కి ఏదో నువ్వు అసైన్ చేస్తున్నావు, సంథింగ్ టు ద వేరియబుల్. ఒక వేరియబుల్కి నువ్వు ఏదో ఒక వాల్యూని ఇస్తున్నావు. సో దాన్ని చెప్పేది అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ టు అసైన్ సంథింగ్ టు ద వేరియబుల్, ఓకే. సో టైప్స్ మరి ఏం టైప్స్ ఉంటాయి? మరి 2 టైప్స్ ఉంటాయండి అసైన్మెంట్ ఆపరేటర్లో. ఒకటి సింపుల్ అసైన్మెంట్, ఇంకోటి కాంపౌండ్ అసైన్మెంట్. సింపుల్ అసైన్మెంట్ మనం ఎక్కువ యూజ్ చేసే సింపుల్ అసైన్మెంట్ ఏంటి? సింపుల్ అసైన్మెంట్ ఏంటి? ఇదే ఇప్పుడు రాసిందే, *5 సంథింగ్, b = 90, c = 20. సో ఇవన్నీ సింపుల్ అసైన్మెంట్. ఒక ఈక్వల్ టు సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈక్వల్ టు సింబల్ కనిపిస్తుంది బ్రాకెట్లు పెట్టి. సో ఇది సింపుల్ అసైన్మెంట్. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ అసైన్మెంట్. కాంపౌండ్ అసైన్మెంట్ చూద్దాం. సో కాంపౌండ్ అసైన్మెంట్, ఇది కాంపౌండ్ అసైన్మెంట్ ఏమో. సో కాంపౌండ్ అసైన్మెంట్ +r = -r = మల్టిప్లికేషన్ r = డివిజన్ r = మాడ్యులస్ r = లెఫ్ట్ షిఫ్ట్ = రైట్ షిఫ్ట్ = బిట్ వైజ్ = ఇలాంటివి ఉంటాయి మనకి. సో ఇవన్నీ చాలా ఉంటాయి కాంపౌండ్ అసైన్మెంట్లో, కానీ మనం ఎక్కువ యూజ్ చేసే సింపుల్ అసైన్మెంట్. మీరు ఎక్కడ చూసినా సింపుల్ అసైన్మెంటే కనిపిస్తుంది. ఇంకోటి సింటాక్స్ చూద్దాం. సో దీనికి డాటా టైప్ సింటాక్స్, డాటా టైప్ వేరియబుల్ నేమ్ = వాల్యూ. ఏం లేదు, డాటా టైప్ ఇంటూ తీసుకుంటున్నాం, ఓకే. సో వేరియబుల్ ఏ తీసుకున్నాను, ఓకే. సో ఒక వాల్యూ 10 తీసుకున్నాను, ఇది ఇలా అసైన్ చేస్తున్నాం. సో ఇలా మనం డిక్లేర్ చేయొచ్చు. సో ఇలా మనం సింటాక్స్ అనేది రాస్తున్నాం. డాటా టైప్ అంటే ఇంటూ, వేరియబుల్ నేమ్ ఏ, వాల్యూ 10 ఇచ్చాను. ఒకవేళ ఫ్లోట్ తీసుకున్నాను అనుకో, సంథింగ్ ఫ్లోట్ తీసుకున్నాను నేను, ఫ్లోట్ b = 18.5, ఓకే. సో ఈ విధంగా నేను వాల్యూని అసైన్ చేస్తున్నాను, అంతే. వాల్యూని అసైన్ చేస్తున్నాను, దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అనుకుంటున్నాం. సో ఇక్కడ ఈ సింపుల్ అసైన్మెంట్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం, ఈక్వల్ టు యూజ్ చేసి ఇది. తర్వాత కాంపౌండ్ అసైన్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకో డిఫరెన్స్ గమనించాలి మీరు. సో a = 10, ఓకే. సపోజ్ a + 10, ఇది గమనించాలి మీరు. సో a = 10, a + r = 10 అంటే ఏంటి? ఇది a = 10 అంటే a = 10, కానీ ఇది ఏమవుతుందంటే ఇది గమనించండి, చూడండి ఇక్కడ. సో a = a + 10 అవుతుంది. సో a అంటే ఎంత? 10, మళ్ళీ ఇది 10. సో a = ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో ఈ విధంగా కరెక్ట్ రాదా? చూడండి. సో ఇది ఇప్పుడు a = 10 వేరు, a + r = 10 వేరు. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. సో ఈ విధంగా డిఫరెన్స్ ఉందా లేదా? సో దీనికి సంబంధించి డిఫరెన్స్ ఉందా లేదా? సో అదేవిధంగా మనం దీని ప్రోగ్రామ్లో కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. సో అసైన్మెంట్ ఆపరేటర్ని సింపుల్ అసైన్మెంట్ యూజ్ చేద్దాం, కాంపౌండ్ అసైన్మెంట్ కూడా యూజ్ చేద్దాం. సో చూద్దాం ఇప్పుడు. సో ఆల్రెడీ నేను VS కోడ్ అనేది ఓపెన్ చేసి పెట్టాను. సో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది జస్ట్ టైప్ చేయడమే. సో మీరు కూడా ప్రోగ్రామ్ని టైప్ చేయండి, #include stdio.h. ఇది మనం ప్రతి ప్రోగ్రామ్కి రాసేదే. తర్వాత #include conio.h, ఓకే. ఇది రాసిన తర్వాత void main, ఓకే. ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశారా? తర్వాత ఏదో ఒక ఇంట్ a = నేను 10 తీసుకుంటున్నాను, ఓకే. ఇంట్ a = 10 తీసుకుంటాను. ఇప్పుడు printf, మనకు ఇప్పుడు ఏం కావాలి? ఏ వాల్యూ అనేది ప్రింట్ చేద్దాం. 10 అనే వాల్యూని మనం ఏలో వేరియబుల్కి అసైన్ చేసాం, 10 అనేది, ఓకే. a = 10 ఇచ్చాను, గమనిస్తున్నారా?
నేను అక్కడ థియరీ చెప్పిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇంటీజర్ కాబట్టి నేను ఏం తీసుకుంటాను, పర్సంటైల్ డి తీసుకుంటాను ఫార్మాట్ స్పెసిఫైర్. సో నాకేం కావాలి, ఏ కావాలి. సో ఇక్కడ తర్వాత సెమీకాలం పెట్టడం మర్చిపోకండి. తర్వాత కోనియా ఉంది కాబట్టి మనం గెట్స్ మన అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ చేయడానికి. ఇంతే ప్రోగ్రామ్ అయితే రాసేసాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ చేయాలి, కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ నేమ్ ఏమి ఇద్దాం చెప్పండి, అసైన్ అని ఇస్తాను. అసైన్, మీరు ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి, నేను ఇక్కడ అసైన్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది సేవ్ అయిపోయింది, యాష్ ఇంక్లూడ్ ఇవన్నీ రాశాను, ప్రోగ్రామ్ అయిపోయింది, సేవ్ చేసేసాను. సో నేను ఏ అనే వాల్యూ 10 అంటే 10 అనే వాల్యూని అసైన్ చేశాను. నేను ఇక్కడ ఈక్వల్ టు పెట్టి సింపుల్ అసైన్మెంట్ యూజ్ చేశాను, కాంపౌండ్ అసైన్మెంట్ ఇంకా యూజ్ చేయలేదు. సో ఇప్పుడు నేను దీన్ని టర్మినల్ ఓపెన్ చేసి నేనేం చేస్తాను, దీన్ని కంపైల్ చేయడానికి ట్రై చేస్తాను. కంపైల్ చేద్దాం. ఇప్పుడు జీసీసీ నేను పేరు ఇచ్చింది ఏంటి, అసైన్ డాట్ సి. సో నాకు చూడండి a.exe ఫైల్ అనేది జనరేట్ అయింది మనం కంపైల్ చేసిన వెంటనే. సో exe ఫైల్ జనరేట్ అయింది కదా. నెక్స్ట్ ఏం చూద్దాం, మరి ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించండి. సో 10 వచ్చిందా లేదా. సో నేను 10 అనే వాల్యూని ఏకి ఇచ్చాను, 10 అనే వాల్యూని ఏకి ఇచ్చాను. చూడండి ఏ 10 వచ్చిందా లేదా. సో అసైన్ అయిందా లేదా, ఇక్కడ 10 అనే వాల్యూ ఏకి అసైన్ అయిందా లేదా. సో అసైన్మెంట్ ఆపరేటర్ దేనికోసం అని చెప్పాను, అసైన్ సంథింగ్ టు ద వేరియబుల్ అని చెప్పాను. సో 10 అనే వాల్యూ నేను అసైన్ చేశాను ఏకి, ఇక్కడ 10 అనేది ఎగ్జిక్యూట్ అయిందా లేదా ఫైనలీ. సో అయింది. సో ఇప్పుడు నేను ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ మాత్రం డిక్లేర్ చేయకండి. కాంపౌండ్ అసైన్మెంట్ మనకు ఎర్రర్ వస్తుంది. నీకు కాంపౌండ్ అసైన్మెంట్ ఇప్పుడు ఎక్కడ చేయాలో కూడా చెప్తాను, నేను అవి చేసి చూపిస్తాను ఎగ్జిక్యూట్. సో ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ మాత్రం యూజ్ చేయకండి, ఇక్కడ ఓన్లీ సింపుల్ అసైన్మెంట్ మాత్రమే యూజ్ చేయండి. సో ఇప్పుడు కాంపౌండ్ అసైన్మెంట్ కూడా యూజ్ చేద్దాం. సో కాంపౌండ్ అసైన్మెంట్ యూజ్ చేసి చేద్దాం ఒకసారి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రింట్ఎఫ్లో ఏ ప్లస్ ఈక్వల్ టు ఏ. సో నాకు ఇప్పుడు ఎంత రావాలి చెప్పండి మీరు. సో ఎంత రావాలంటే మనకు ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏ ప్లస్ ఏ. సో 10 + 10 20 రావాలి. ఫస్ట్ నేను ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, టర్మినల్లోకి వచ్చి జీసీసీ అసైన్ డాట్ సి. సో ఇప్పుడు కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో నాకు 20 వచ్చింది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ యూజ్ చేశాను. ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే ఏ ప్లస్ ఏ, ఏ ప్లస్ ఏ, ఏ ప్లస్ ఏ అంటే 10 ఇచ్చాను. 10 + 10 ఎంత, 20. ఓకే. సో ఇప్పుడు నేను మీరు 10 ఎందుకు, మనం వాల్యూ వేరే తీసుకొని చూద్దాం ఒకసారి. మీరు కూడా ట్రై చేయండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ మనకు దగ్గర 300K సబ్స్క్రైబర్ దాటిపోయారు. సో 400కి రీచ్ అవుతున్నాం కాబట్టి సో నేనేం చేస్తున్నాను, 400 తీసుకున్నాను సంథింగ్ 400 తీసుకుంటే. సో ఇప్పుడు నేను సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంత రావాలి, ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే 400 + 400 800 రావాలి. సో ఇప్పుడు జీసీసీ అసైన్ డాట్ సి. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎగ్జిక్యూట్ చేయాలి. సో 800 వచ్చింది. సో 800 వచ్చిందా లేదా. సో నువ్వు ఏ వాల్యూ అయినా తీసుకో. నేను ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ యూజ్ చేశాను. ఒకవేళ నువ్వు సింపుల్ అసైన్మెంట్ తోటి ఇక్కడ ఏ ఇస్తే డైరెక్ట్ 400 వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ యూజ్ చేశాను. సో నాకు 800 వచ్చింది. ఎందుకంటే ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే 400 + 400. ఇక్కడ ఏమవుతుంది, నేను అక్కడ తీసుకుంది ఏ ప్లస్ ఈక్వల్ టు ఏ అంటే సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అన్నట్టు. సో ఏ అంటే ఎంత తీసుకున్నాను, 400 తీసుకున్నాను. సో ఏ ఈక్వల్ టు 400 + 400. సో ఏ ఈక్వల్ టు 800. సో ఈ విధంగా ఒక వాల్యూని మనం సింపుల్ అసైన్మెంట్ యూజ్ చేసి అసైన్ చేసాం, అలాగే కాంపౌండ్ అసైన్మెంట్ యూజ్ చేసి అసైన్ చేసాం. ఈ విధంగా నువ్వు వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. సో ఏం చెప్పిన అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఏదో ఒక సంథింగ్ మనం అసైన్ చేస్తున్నాం, వాల్యూని వేరియబుల్కి ఏదో ఒకటి అసైన్ చేస్తున్నాం, దాని గురించి చెప్తుంది. సో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి నేను ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేశాను. మీరు కూడా ప్రయత్నించండి, మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి ఈ నెంబర్ నేను ఒక 400 తీసుకున్నాను, మీరు ఇంకేదో నెంబర్ తీసుకొని అసైన్ చేసి చూడండి, ఏ బి కానీ. సో ఈ విధంగా అసైన్ చేసి చూస్తే మీకు ప్రోగ్రామ్ అనేది మనకు ఫైనల్లీ అవుట్పుట్లో రావాలి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.